హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఈ మంత్ ఈ ఫిబ్రవరి మంత్లోనే యాజ్ వెల్ as వచ్చే నెక్స్ట్ మంత్ మార్చ్లో ఇంటర్వ్యూ కాల్స్ ఎలా ఉంటాయి అంటే ఎవరైనా బ్యాక్ డోర్ నుండి ట్రై చేసే వాళ్ళు యాజ్ వెల్ as ఎవరైతే జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి చాలా మంది మన కామెంట్స్లో అయితే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి యాజ్ వెల్ as కామెంట్స్ కూడా చేశారు. వాళ్ళకి ఏ డొమైన్స్లో ఎప్పుడు కాల్స్ వస్తాయి, ఈ మంత్లో బాగుంటాయి, నెక్స్ట్ మంత్లో బాగుంటాయా, ఏ ప్లాట్ఫామ్ యూస్ చేస్తే కాల్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఈ ఓవరాల్ ఈ టాపిక్స్ పైన అయితే మనం ఈ వీడియోలో అయితే మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఎవరికైతే ఈ కంటెంట్ అవసరమో వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, యాజ్ వెల్ as వాళ్ళు కూడా ఈ వీడియో చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో. ఫస్ట్లీ అండి, ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఈ మంత్లో అయితే కాల్స్ అయితే అన్ని టెక్నాలజీస్ కి బాగానే ఉన్నాయండి. బాగానే ఉంది. ఎందుకు ఉన్నాయి ఈ మంత్లో అంటే ఒకటండి రీజన్. స్టార్టింగ్ ఇయర్ లో ఎవరికైనా కానీ హైక్ ఇస్తుంది కంపెనీ. హైక్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక సర్టైన్ వన్ ప్రాజెక్ట్ లో లేదు వన్ ఆర్గనైజేషన్ లో హైక్స్ తీసుకొని ఎంప్లాయీస్ స్విచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వేరే కంపెనీస్ కి. స్విచ్ అయినప్పుడు ఆ పొజిషన్స్ ఖాళీ అవుతాయి. ఖాళీ అయినప్పుడు అప్పుడు ఓపెనింగ్స్ పెడతాయి. అప్పుడు మీరు ఒక naukri.com ద్వారా మోస్ట్లీ చాలా మంది naukri.com యూస్ చేస్తారు. naukri.coms నుండి మీకు కాల్స్ అయితే వస్తాయి. నేను చేసే సజెషన్ వచ్చేసరికి మేము ఇప్పుడు ఒక టెక్నాలజీస్ లో మేము ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు కాల్స్ అంతగా రావట్లేదంటే naukri.com ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ వచ్చేసరికి లింక్డ్ఇన్ అయితే యూస్ చేయండి మోస్ట్లీగా. నేను లింక్డ్ఇన్ ఎందుకు యూస్ చెప్తున్నాను అంటే ఇక్కడ 80% ఆఫ్ రిక్రూటర్స్ హైరింగ్ అనేది లింక్డ్ఇన్ ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు 2024 అప్పుడే ఎక్కువ హైరింగ్ ఛాన్సెస్ త్రూ లింక్డ్ఇన్ ద్వారానే ఎక్కువగా ఉన్నాయి. నేను రీసెంట్ గా కామెంట్స్ ఏం చూసానంటే ఏ టెక్నాలజీస్ పని ఇప్పుడు కాల్స్ బాగున్నాయంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మేజర్ గా అయితే ఆటోమేషన్ టెస్టింగ్ అడిగారు. టెస్టింగ్ అయితే ఇప్పుడు పర్లేదు బాగానే ఉన్నాయి కాల్స్. మీరు ఈవెన్ ఇప్పుడు లింక్డ్ఇన్ లో వెళ్ళి మీరు ఒక జాబ్ టైటిల్ సెర్చ్ చేశారంటే అక్కడ క్యూఏ ఆటోమేషన్ లేదా ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అని డిఫరెంట్ కంపెనీస్ అయితే హైర్ చేస్తున్నాయి. ఎంత ఇయర్ ఎక్స్పీరియన్స్ కి కాల్స్ ఉన్నాయి అని మీకు డౌట్ రావచ్చు. మీరు 3 to 4 years కి అయితే పర్లేదండి బాగానే ఉన్నాయి. అదే దట్ డిపెండ్ ఆన్ ద వర్క్ టూల్స్, అప్డేటెడ్ టూల్స్ కి అయితే పర్లేదు బాగానే ఉన్నాయి కాల్స్. అండ్ వెన్ ఇట్స్ కమ్ టు ఆటోమేషన్ టెస్టింగ్ పర్లేదు బాగానే ఉన్నాయి. నౌకరీ నుండి కాల్స్ రావట్లేదు అని చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. నేను చెప్పేది ఏమంటే ఇప్పుడే చెప్పాను, నౌకరీ పైన ఫస్ట్ ప్రిఫరెన్స్ నౌకరీకి ఇవ్వండి. సెకండ్ లింక్డ్ఇన్ ని ట్రై చేయండి. లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ అయితే అప్డేట్ గా పెట్టుకొని రిక్రూటర్స్ ని రీచ్ అవుట్ అయ్యి మీ రెజ్యూమ్ షేర్ చేసి ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేయించుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి లింక్డ్ఇన్ లో. నేను సజెస్ట్ చేసేది లింక్డ్ఇన్ కూడా ఎవరైతే జాబ్ సర్చింగ్ చేస్తున్నారో ఇప్పుడు లింక్డ్ఇన్ కూడా యూస్ చేసే ఛాన్సెస్ అయితే పెట్టుకోండి ఎక్కువగా. నెక్స్ట్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ లో కాల్స్ అయితే అన్ని టెక్నాలజీకి పర్లేదు బాగానే ఉన్నాయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.